Yeah. Good morning, students. ఒకసారి మనం ప్రీవియస్ లాస్ట్ క్లాస్ లో మనం ఫోర్స్ గురించి మాట్లాడుకున్నాం కదా. ఫోర్స్ అలాగే ట్రాన్స్లేటరీ మోషన్, రొటేషనల్ మోషన్, వాట్ ఈస్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్, వాట్ ఈస్ టర్నింగ్ ఎఫెక్ట్, వీటన్నిటిని ఒక 2 minutes రివైజ్ చేసుకుని మనం ఫర్దర్ గా డిస్కషన్ లోకి వెళ్ళిపోదాం. మనకి మోషన్ 2 types ఉంటాయి. ఒకటి ట్రాన్స్లేటరీ మోషన్, ఆబ్జెక్ట్ మూవ్స్ ఇన్ స్ట్రైట్ లైన్. రొటేషనల్ మోషన్, when object is fixed at one end and force is applied, it will eventually rotates కదా. ఇది ఫైనల్ గా రొటేట్ అవుతుంది. చూడండి, నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ని ఇక్కడ ఫిక్స్ చేసేసాను, ఒక ఎండ్ ఫిక్స్ చేసేసాను అనమాట. ఒక ఎండ్ క్లాంప్ చేసేసాను, రెండో ఎండ్ నేను ఎప్పుడైతే ఫోర్స్ అప్లై చేస్తున్నానో ఆబ్జెక్ట్ టర్న్ అవుతుంది కదా. ఈ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ మూమెంట్, దీన్నే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అని కూడా అంటారు. ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టర్నింగ్ ఎఫెక్ట్ ఆఫ్ ఫోర్స్ ని మనం ఒక ఫార్ములా ఉంది, ఆర్ క్రాస్ ఎఫ్, ఆర్ ఇంటూ ఎఫ్. ఓకే, ఈ ఆర్ అంటే ఏంటి, ఎఫ్ అంటే ఏంటి, మనం ఒకసారి డిఫైన్ చేసుకున్నాం. వాట్ ఈజ్ ఆర్? చూడండి, నేను ఎక్కడైతే ఆబ్జెక్ట్ ని ఫిక్స్ చేశానో పైవోట్ పాయింట్ నుంచి లైన్ ఆఫ్ యాక్షన్ మీదకి డ్రా చేసినటువంటి ఒక పర్పెండిక్యులర్ డిస్టెన్సే ఆర్ అన్నమాట. వాట్ ఈజ్ లైన్ ఆఫ్ యాక్షన్? లైన్ ఆఫ్ యాక్షన్ అంటే చూడండి, నేను ఫోర్స్ ఈ పాయింట్ దగ్గర అప్లై చేస్తున్నాను, దీన్ని పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఈ పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫోర్స్ నుంచి మనం ఫోర్స్ డైరెక్షన్ లో నేను ఒక లైన్ ని ఎక్స్టెండ్ చేశాను కదా. ఈ లైన్ ఆఫ్, దీన్నే మనం లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటాం. ఈ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ మీదకి పివోట్ నుంచి డ్రా చేసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ నే ఆర్ అంటాం. ఓకేనా? సో అందుకే ఈ ఆర్ వాల్యూ బాగా ఎక్కువ ఉంది అనుకోండి, మనకి టర్నింగ్ ఎఫెక్ట్ చాలా ఎక్కువ ఉంటుంది. అలాగే ఫోర్స్ బాగా ఎక్కువ అప్లై చేస్తే టర్నింగ్ ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుంది. అందుకనే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఎఫ్. ఈ రెండింటిని కంబైన్ చేస్తే మనకి ఈ ఫార్ములా జనరేట్ చేయడం జరిగింది. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు ఆర్ ఇంటూ ఎఫ్. ఫైనల్లీ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు ఆర్ ఇంటూ ఎఫ్. అలాగే ఒకసారి మనం ఈ ఆర్ అలాగే ఎఫ్ ఇంకొకసారి డిఫైన్ చేసుకొని మనం వెళ్ళిపోదాం. ఆర్ ఈస్ ద పర్పెండిక్యులర్ డిస్టెన్స్ డ్రాన్ ఫ్రమ్ ద పైవోట్. ఆర్ వాల్యూ ఇప్పుడు కూడా ఎక్కడి నుంచి మెజర్ చేయాలి, వెరీ వెరీ ఇంపార్టెంట్, పైవోట్ పాయింట్ కి మెజర్ చేయాలి. అలాగే వాట్ ఈస్ లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్? లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ అంటే పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ ఆఫ్ ఫోర్స్. అంటే మన ఫోర్స్ ఏ పాయింట్ దగ్గర అప్లై చేస్తున్నామో ఆ పాయింట్ నుంచి లైన్ ఆఫ్ యాక్షన్ మీదకి ఆ పాయింట్ మనం ఎక్స్టెండ్ చేస్తే అదే లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్. దాని మీదకి పివోట్ పాయింట్ నుంచి గీసినటువంటి పర్పెండిక్యులర్ డిస్టెన్సే ఆర్. సో ఆర్ మస్ట్ బి పర్పెండిక్యులర్, ఆర్ మస్ట్ బి పర్పెండిక్యులర్ towards the line of action of force. Okay, point of contact force or line of action of force, LOF. POCF అంటే point of contact of force, LOAF అంటే line of action of force. అలాగే moment of force or turning effect of force షార్ట్ ఫామ్ లో మనం POF అని రాయడం జరిగింది. ఒకసారి మొత్తం ఫటాఫట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి, మనం నెక్స్ట్ క్లాస్ లోకి వెళ్ళిపోవాలి. స్టూడెంట్స్, నెక్స్ట్ చూడండి, డైరెక్షన్స్ ఆఫ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. మనం మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎలా ఉంటుందో మనం నేర్చుకున్నాం. అదే ఈ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ డైరెక్షన్ కూడా మెజర్ చేయాలి. ఎందుకంటే మనం ఒక ఆబ్జెక్ట్ ఎన్ని రకాలుగా రొటేట్ అవుతుంది చెప్పండి. నేను ఇప్పుడు ఇది ఇలా ఉంది, దీన్ని ఇటువైపు ఫోర్స్ అప్లై చేస్తే అది ఈ డైరెక్షన్ ఏ డైరెక్షన్ అవుతుంది చెప్పండి. క్లాక్ చూడండి, యాంటీ క్లాక్ వైజ్. అదే ఈసారి ఇటువైపు అప్లై చేశాను అనుకోండి ఫోర్స్, ఇది క్లాక్ వైజ్. కాబట్టి మనకి ఎన్ని రకాల డైరెక్షన్స్ ఉన్నాయి, క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్. రొటేషన్ ఆర్ టర్నింగ్ మనకి ఎన్ని రకాలుగా రొటేట్ అవుతుంది, క్లాక్ వైజ్ ఆర్ యాంటీ క్లాక్ వైజ్. సో చూడండి, ఇక్కడ నేను ఆబ్జెక్ట్ ని ఇటు సైడ్ అప్లై చేశాను, చూడండి లైన్ ఆఫ్ యాక్షన్ ఇది. సో ఆబ్జెక్ట్ ఖచ్చితంగా యాంటీ క్లాక్ వైజ్ రొటేట్ అవుతుంది, జస్ట్ చూడగానే మనకు అర్థమైపోతుంది. సో ఫోర్స్ ఇటు అప్లై చేస్తున్నాను యాంటీ క్లాక్ వైజ్. ఇక్కడ చూడండి, ఫోర్స్ నేను ఈ డైరెక్షన్ అప్లై చేస్తున్నాను, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఇటువైపు రొటేట్ అవుతుంది. అలాగే ఇక్కడ ఆబ్జెక్ట్ కూడా ఇటే వైపు రొటేట్ అవుతుంది. సో దిస్ డైరెక్షన్ ఈజ్ క్లాక్ వైజ్. మనం ఏం తీసుకుంటాం అంటే ఈ 2 రకాల మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఉన్నప్పుడు వాటిని డిఫరెన్షియేట్ చేయడం కోసం ఏం చేసామంటే యాంటీ క్లాక్ వైజ్ ని పాజిటివ్, అలాగే క్లాక్ వైజ్ ని నెగిటివ్. యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ నెగిటివ్. ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్.
ఫర్దర్ రెఫరెన్స్. ఓకే, నోట్స్ రాయకండి అమ్మా, జస్ట్ స్క్రీన్ షాట్ తీసేసుకోండి. ఇది లాస్ట్ మీరు రిఫర్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. ఇవన్నీ మాస్టర్ స్క్రీన్ షాట్స్ అనమాట. లాస్ట్ కూడా స్క్రీన్ షాట్ ఉంది, దాంట్లో మీకు మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ అంతా వచ్చేసింది కదా. సో దిస్ ఈజ్ యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్, క్లాక్ వైజ్ నెగిటివ్. అలాగే దీనికి సంబంధించి మనం ఒక చిన్న న్యూమరికల్ ఒకటి సాల్వ్ చేసి నెక్స్ట్ ఇక్కడ మీకు ఒక ఫోర్సే అప్లై అవుతుంది కదా. చూడండి, ఒకటే ఫోర్స్ అప్లై చేస్తున్నాం. అలాగే మల్టిపుల్ ఫోర్సెస్ అప్లై అయితే మనకి మల్టిపుల్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి, అవునా కదా. ఆ మల్టిపుల్ ఫోర్సెస్ జనరేట్ అవుతాయి. కొన్ని ఫోర్సెస్ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఇస్తాయి, కొన్ని ఫోర్సెస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఇస్తాయి. ఇప్పుడు మనం నెట్ ఫోర్స్ ఏం చేస్తాం, నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ మొత్తం కూడా ప్లస్ మైనస్ యూజ్ చేసుకుని కన్వెన్షన్స్ వాడుకొని యాడ్ చేసి టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ని ఎలా క్యాలిక్యులేట్ చేయాలో చూద్దాం. ఇలా ఒక చిన్న న్యూమరికల్ ఒకటి సాల్వ్ చేద్దాం, ఓకేనా. సో దిస్ ఈస్ ద ఎంటైర్ స్క్రీన్ షాట్ అబౌట్ ద డైరెక్షన్స్. ప్లీజ్ టేక్ ద స్క్రీన్ షాట్, రైట్. ఓకే, మనకి ఇప్పుడు చాలా మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ ఒకే దాని మీద ఒకే ఆబ్జెక్ట్ ని పివోట్ చేసి చాలా ఫోర్సెస్ అప్లై చేయొచ్చు. మరి ప్రతి ఫోర్స్ కూడా ఒక టర్నింగ్ ఎఫెక్ట్ ని క్రియేట్ చేస్తుంది కదా. మరి ఈ టర్నింగ్ ఎఫెక్ట్లన్నీ కలిపితే మనకి నెట్ టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది, అవునా. సరే, మనం నెట్ టర్నింగ్ ఎఫెక్ట్ వైపు వెళ్ళే కొద్ది ఒక చిన్న న్యూమరికల్ ఒకటి సాల్వ్ చేద్దాం. ఓకే, చూడండి, ఇక్కడ నేను ఈ సర్క్యులర్ డిస్క్ యొక్క రేడియస్, ఫర్ ఎగ్జాంపుల్ ఈ సర్కిల్ యొక్క రేడియస్ ఫోర్స్ ఈక్వల్ టు 10 న్యూటన్స్. ఆ రేడియస్, ఈ సర్క్యులర్ డిస్క్ యొక్క రేడియస్ వచ్చి నేను 4 మీటర్స్ తీసుకున్నాను, ఓకేనా. 4 మీటర్స్ తీసుకున్నాను. సో మీరు ఎప్పుడైతే ఈ సర్క్యులర్ డిస్క్ ని, ఒక స్టైర్ ఉందన్నమాట, తెలుసు కదా మెట్లు, ఆ స్టైర్ ని ఎప్పుడైతే మీరు టచ్ చేస్తారో, ఆ టచ్ చేసినప్పుడు ఈ ఆబ్జెక్ట్ దేన్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుంది చెప్పండి. దీన్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుందా, దీన్ని బేస్ చేసుకుని రొటేట్ అవుతుందా? ఏ పాయింట్ ని బేస్ చేసుకుని టర్న్ అవుతుందో దాన్నే మనం పివోట్ అనాలి. కాబట్టి ఈసారి పివోట్ ఎక్కడ తీసుకోవాలి చెప్పండి. పివోట్ ఇక్కడ మీద చేసుకోవాలి. సో లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ ఈ డైరెక్షన్ లో ఉంది కాబట్టి ఈ డిస్టెన్స్, ఓకే. ఉదాహరణకి సర్క్యులర్ డిస్క్ యొక్క రేడియస్ 5 సెంటీమీటర్స్, ఓకే. మనకి డైరెక్ట్ గా ఈ డిస్టెన్స్ 4 సెంటీమీటర్స్ ఇచ్చాడు అనుకోండి. మనం మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఆర్ టౌ దేన్ని బట్టి డిసైడ్ చేసుకోవాలి చెప్పండి. ఆబ్జెక్ట్ ఈ పాయింట్ ని బట్టి డిస్క్ రొటేట్ అవ్వట్లేదు, ఈ పాయింట్ ని బేస్ చేసుకొని రొటేట్ అవుతుంది కాదా. మీరు ఫోర్స్ అప్లై చేసి చూడండి, ఇది ఈ పాయింట్ ని బేస్ చేసుకొని టర్న్ అవుతుంది. కాబట్టి మీరు ఈ పాయింట్ ని పివోట్ పాయింట్ గా తీసుకోకూడదు. దిస్ ఈజ్ ద పివోట్ పాయింట్. కాబట్టి పైవోట్ పాయింట్ నుంచి ఫోర్స్ కి పర్పెండిక్యులర్ డిస్టెన్స్ ఎంత ఉంది చెప్పండి, 4 సెంటీమీటర్స్. ఓకే, 10 × 4 40 న్యూటన్ మీటర్. అర్థమవుతుందా? చూసేసి డిస్క్ సెంటర్ ఇది కదా, దీని నుంచి లైన్ ఆఫ్ యాక్షన్ ఆఫ్ ఫోర్స్ 5 సెంటీమీటర్స్ 10 × 5 రాశారంటే ఇది భయంకరమైన మిస్టేక్ అన్నమాట. పివోట్ పాయింట్ అంటే మనం ఆబ్జెక్ట్ ఏ పాయింట్ ని బేస్ చేసుకొని టర్న్ అవుతుందో అదే పివోట్ పాయింట్. క్లియర్ కదా? మంచి ప్రాబ్లం. ఒకసారి మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి, నెక్స్ట్ టాపిక్ లోకి వెళ్ళిపోతాం. రైట్, చూడండి, ఇక్కడ నేను ఒక బ్లాక్ తీసుకున్నాను. ఈ బ్లాక్ మీద ఇటువైపు 10 న్యూటన్స్ ఫోర్స్ అప్లై అవుతుంది, ఇటువైపు 15 న్యూటన్ ఫోర్స్ అప్లై అవుతుంది. నెట్ ఫోర్స్ అంటే మనం ఏం చేస్తాం చెప్పండి, ఇటు 10 ఇటు 15 మొత్తం మీద నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది?
నెట్ ఫోర్స్ 5 న్యూటన్ టువర్డ్స్ లెఫ్ట్ అంతేనా. ఈసారి అలాగే ఇటు 10 న్యూటన్ ఫోర్స్, ఇటు కూడా 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేశాను అనుకోండి. నెట్ ఫోర్స్ ఇటు 15 న్యూటన్స్ అప్లై చేశాను అనుకోండి. నెట్ ఫోర్స్ ఎంత ఉంటుంది చెప్పండి? నెట్ ఫోర్స్ 15 న్యూటన్స్. అంటే మనం ఇక్కడ ఏం చేస్తున్నాం? టోటల్ నెట్ ఫోర్స్ అంటే టోటల్ ఫోర్స్ కదా. టోటల్ ఫోర్స్ అన్న నెట్ ఫోర్స్ అన్న ఒకటే. సేమ్ ఇన్ ద సేమ్ వే మీరు ఇక్కడ ఏం చేస్తున్నారు? ఫోర్సెస్ ఎన్ని అప్లై అవుతున్నాయో చూస్తున్నారు. వాటిని డైరెక్షన్ బట్టి ఇక్కడ మీరు సబ్ట్రాక్ట్ చేశారు కదా, 10, 15 - 10 ఆర్ 15 + 10. టోటల్ ఫోర్స్ ఎలాగైతే మీరు డైరెక్షన్స్ బట్టి మెజర్ చేస్తున్నారో ఎగ్జాక్ట్ గా మనకి రొటేషనల్ మోషన్ లో కూడా ఇలాగే రొటేషనల్ మోషన్ లో మనకి ఏమొస్తుంది చెప్పండి? టర్నింగ్ ఎఫెక్ట్ వస్తుంది. ఎందుకంటే పివట్ చేసి ఫోర్స్ పర్పెండిక్యులర్ గా అప్లై చేస్తున్నాం కాబట్టి అక్కడ కూడా మనం ఇలాగే సైన్ కన్వెన్షన్స్ బట్టి యాడ్ చేయడం, సబ్ట్రాక్ట్ చేయడం చేస్తాం. మనకు ఆల్రెడీ తెలుసు క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఆర్ పాజిటివ్. దాన్ని బట్టి యాడ్ చేయటమే. వెరీ వెరీ సింపుల్. ఓకేనా? సో మనం 2-3 ఎగ్జాంపుల్స్ చూద్దాం. ఓకే, అర్థమవుతుంది కదా? దీనికి స్క్రీన్ షాట్ అవసరం లేదు, నేను ఒక ఎగ్జాంపుల్ చెప్పాను. ఓకే, ఇప్పుడు చూడండి, ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ ఉంది, నేను సెంటర్లో పివోట్ చేశాను. ఓకే, ఇటువైపు ఏమో 10 న్యూటన్ ఫోర్స్ అప్లై చేస్తున్నాను, అలాగే ఇటువైపు 15 న్యూటన్స్ అప్లై చేస్తాను. డిస్టెన్స్ వచ్చేసి 4 సెంటీమీటర్స్, అంటే లైన్ ఆఫ్ యాక్షన్ మీదకి చూడండి డాటెడ్ లైన్ గీస్తున్నాం అంటే అది ఇమేజ్ 4 సెంటీమీటర్స్. ఓకే, అలాగే పక్కనే ఫిజిక్స్ బై హార్ట్ చేసే సబ్జెక్ట్ కాదన్న, మనం విజువలైజ్ చేసుకొని అర్థం చేసుకుంటే సొంతగా రాసేయచ్చు. బాధాకరమైన విషయం ఏంటంటే అందరూ వీటిని బై హార్ట్ చేయటం స్టార్ట్ చేశారు. ఓకే, చూడమ్మా, ఇక్కడ నేను కేస్ ఏ, కేస్ బి తీసుకుంటున్నాను. ఇక్కడ మనకి రెండు ఫోర్సెస్ అప్లై అవుతున్నాయి. చూడండి, ఒకే ఆబ్జెక్ట్ మీద 2 ఫోర్సెస్, 2 కాదు 10 అప్లై అయినా మనకి సైన్ కన్వెన్షన్ ఉన్నంతవరకు ఏ బాధ లేదు. అన్ని మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కనుక్కొని సైన్స్ అంటే డైరెక్షనల్ బట్టి మనం పాజిటివ్ నెగిటివ్ సైన్స్ అటాచ్ చేసి టోటల్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయటమే కదా. సో ఇక్కడ చూడండి, ఈ ఫోర్స్ మనకి క్లాక్ వైజ్ మూమెంట్ ని జనరేట్ చేస్తుంది. ఈ ఫోర్స్ మనకి యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ ని జనరేట్ చేస్తుంది. చూడండి, ఈ రెండు ఒకదానికొకటి ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే టర్నింగ్. మీరే చెప్పండి, నేను దీన్ని ఇటు పెడుతుంటే ఇది బాగా టర్న్ అవుతుందా? అవ్వదు కదా. కామన్ సెన్స్ మన రియల్ లైఫ్ లో చేసే పనులే. కాబట్టి మనం ఏం చేద్దామంటే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్, రైట్ హ్యాండ్ సైడ్ కదా. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత వచ్చింది చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ MOF 10 × 4 ఫార్వర్డ్. ఓకే, ఇది క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్? క్లాక్ వైజ్, సో నెగిటివ్. సో రైట్ హ్యాండ్ సైడ్ MOF 15 × 4 60 యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్. మరి టోటల్ MOF ఎంత వస్తుంది చెప్పండి? టోటల్ MOF -40 + 60 = 20. పాజిటివ్ వచ్చిందంటే అల్టిమేట్ గా ఈ ఆబ్జెక్ట్ ఎటువైపు టర్న్ అవుతుంది చెప్పండి? యాంటీ క్లాక్ వైజ్. అర్థమవుతుంది కదా? వెరీ ఈజీ కదా. ఇటువైపు ఏమో యాంటీ క్లాక్ వైజ్, ఇటువైపు ఏమో క్లాక్ వైజ్, ఇటువైపు క్లాక్ వైజ్, ఇటువైపు యాంటీ క్లాక్ వైజ్.
యాంటీ క్లాక్ వైజ్ ఇస్ పాజిటివ్, క్లాక్ వైజ్ ఇస్ నెగిటివ్. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకి క్లాక్ వైజ్ మూమెంటం జనరేట్ అవుతుంది, రైట్ హ్యాండ్ సైడ్ యాంటీ క్లాక్ వైజ్. ఇటువైపు రండమ్మా, ఇటువైపు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఓకే సేమ్ ఫోర్సెస్ తీసుకుందాం. 10 న్యూటన్స్, 15 న్యూటన్స్. మీరు ఇలా కూడా తీసుకోవచ్చు 15 న్యూటన్స్, ఎందుకంటే ఫోర్స్ వెక్టర్ కదా, లైన్ ఆఫ్ యాక్షన్ మొత్తం లైన్ ఆఫ్ యాక్షన్. సో ఎల్హెచ్ఎస్ ఎంఓఎఫ్ ఎంత వస్తుంది చెప్పండి? ఎల్హెచ్ఎస్ ఎంఓఎఫ్ చూడండి, ఇది క్లాక్ వైజ్ కదా, క్లాక్ వైజ్. సో 10 into 14 40 నెగిటివ్. రైట్ హ్యాండ్ సైడ్ రండి, రైట్ హ్యాండ్ సైడ్ ఇటు ఇటు విచిత్రంగా ఏ మూమెంట్ జనరేట్ అవుతుంది, ఇది కూడా క్లాక్ వైజే. కాబట్టి ఎంఓఎఫ్ ఈక్వల్ టు 10 into 15 150 నెగిటివ్. మరి టోటల్ ఎంఓఎఫ్ ఎంత ఉంటుంది చెప్పండి? టోటల్ ఎంఓఎఫ్ ఈక్వల్ టు 150 మైనస్ ప్లస్ మైనస్ 40, టోటల్గా -190. -190 అంటే 190 నెగిటివ్ మీన్స్ చెప్పండి ఇది ఇటువైపు నెట్ మూమెంట్ చెప్పండి, క్లాక్ వైజ్. ఆబ్జెక్ట్ ఖచ్చితంగా చూడండి, నేను ఇటు ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఇటు ఫోర్స్ అప్లై చేస్తున్నాను, ఆబ్జెక్ట్ ఖచ్చితంగా రైట్ సైడ్ రొటేట్ అవుతుంది. ఇక్కడ ఆబ్జెక్ట్ ఖచ్చితంగా ఇది 10 15 మొత్తం చూడండి, ఇది ఇటే యాక్ట్ అవుతుంది, దీని డైరెక్షన్ కూడా. రెండు మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ కూడా సేమ్ డైరెక్షన్ లో క్లాక్ వైజ్ ఉన్నాయి కాబట్టి మనకి ఎక్కువ టర్నింగ్ ఎఫెక్ట్ జనరేట్ అయింది. అర్థం అవుతుందా? కాబట్టి ఎక్కడ మనకి ఈజీగా ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది చెప్పండి? ఇక్కడ. అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్ లో. కష్టమే లేదు కదా, చాలా ఈజీ. ఒక ఎగ్జాంపుల్ గా దీన్ని స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని నుంచే ఎగ్జాక్ట్ ఇదే కాన్సెప్ట్ నుంచే మనకి కపుల్ జనరేట్ అవుతుంది. అంటే ఇక్కడ చూడండి, రెండు ఫోర్సెస్ సేమ్ డైరెక్షన్ లో ఉంటే మీకు మూమెంట్, టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ తగ్గిపోయింది చూడండి. 40 20 ఉంటే లాస్ట్ కి 40 60 ఉంటే లాస్ట్ కి 20 వచ్చింది. ఇక్కడ చూడండి చక్కగా రొటేషనల్ ఎఫెక్ట్ ఏదైతే ఉందో ఈ మూమెంట్స్ రెండు కూడా చక్కగా యాడ్ అయిపోయాయి. అది క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ పక్కన పెడితే మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ రెండు మనం యాడ్ చేసుకున్నాం. మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అన్నా మూమెంట్ అన్నా ఒకటే, షార్ట్ ఫామ్ లో మనం మూమెంట్ అంటాం. సో అర్థమవుతుంది కదా? స్క్రీన్ షాట్ తీసుకోండి. దీని నుంచి ఇప్పుడు మనం ఇంపార్టెంట్ టాపిక్ కపుల్లోకి వెళ్ళిపోదాం. ఓకే, క్లియర్? రైట్, టేక్ ద స్క్రీన్ షాట్. కాన్సెప్ట్ క్లియర్గా ఉంటే చాలమ్మా, ఏ ప్రాబ్లం అయినా మీరు సాల్వ్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ టాపిక్, వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్, కపుల్. కపుల్ కి నెసెసరీ కండిషన్స్ ఏంటంటే టూ ఫోర్సెస్ యాక్టింగ్ ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఇందాకే చూసారు కదా, రెండు క్లాక్ వైజ్లు, రెండు ఫోర్సెస్ లెఫ్ట్ హ్యాండ్ సైడ్ సేమ్ డైరెక్షన్, రైట్ హ్యాండ్ సైడ్ సేమ్ డైరెక్షన్ అయ్యాయి అనుకోండి, రెండు క్యాన్సిల్ అవుతాయి కాదా? చూడండి ఇక్కడ ఒక నేను పివోట్ చేసిన ఆబ్జెక్ట్, ఫోర్స్ ఇదే డైరెక్షన్ లో ఉంది, రెండు ఫోర్సులు సేమ్ డైరెక్షన్ లో ఉంటే ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ జనరేట్ చేస్తుంది, ఇదేమో యాంటీ క్లాక్ వైజ్ జనరేట్ చేస్తుంది, రెండు ఏమవుతాయి? క్యాన్సిల్ అవుతాయి. కాబట్టి మీకు మాక్సిమం టర్నింగ్ ఎఫెక్ట్ రావాలంటే బోత్ ఫోర్సెస్ షుడ్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్. ఈ కేసులో చూడండి, ఇదేమో మీకు క్లాక్ వైజే కదా, ఇక్కడ ఒక క్లాక్ తీసుకొని పెట్టుకుంటే మంచిగా. ఇది క్లాక్ వైజ్, అది క్లాక్ వైజ్, కాబట్టి మీకు టర్నింగ్ ఎఫెక్ట్ మాక్సిమం కనబడుతుంది రైట్ హ్యాండ్ సైడ్. టర్నింగ్ ఎఫెక్ట్ క్లాక్ వైజ్ అంటే ఆబ్జెక్ట్ క్లాక్ వైజ్ డైరెక్షన్ లో చక్కగా రొటేట్ అవుతుంది. అందుకే మీకు మాక్సిమం రొటేషనల్ ఎఫెక్ట్ రావాలంటే ఫోర్సెస్ షుడ్ బి ఇన్ ఆపోజిట్ డైరెక్షన్.
అందుకనే కపుల్లో మనం రెండు ఫోర్సెస్ కూడా ఆపోజిట్ డైరెక్షన్ లో తీసుకున్నాం. ఓకేనా. సెకండ్ పాయింట్, అండ్ two forces must be ఈక్వల్. అంటే దీన్నే ఒక వర్డ్ లో ఏమని రాయొచ్చు చెప్పండి? టూ ఈక్వలెంట్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ పైవోటెడ్ ఆబ్జెక్ట్. పైవోట్ అయి ఉంటాయి, యాక్టింగ్ ఆన్ పైవోటెడ్ ఆబ్జెక్ట్. ఆర్ పైవోటెడ్ కాకపోయినా కూడా జరుగుతుంది కదా రొటేషన్. చూడండి, ఈ పెన్ ఉంది, ఈ పెన్ను నేను పైవోట్ చేయట్లా, రెండు ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అప్లైస్తే పెన్ను చూడండి రొటేట్ అవుతుంది లేదా? లేదంటే ఇలా చూడండి, దీని మీద ఇటువైపు నేను ఫోర్స్ అప్లై చేస్తున్నా, ఇది క్లాక్ వైజ్, ఇటువైపు ఫోర్స్ యాంటీ క్లాక్ వైజ్. ఈసారి నేను రెండు ఫోర్సెస్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ డైరెక్షన్ అప్లై చేస్తుంటే రొటేషన్ వస్తుంది. సో దీన్నే మనం కపుల్ అంటాం. ఓకేనా. సో టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్, ఏం జరుగుతుంది చెప్పండి? రొటేషన్ హ్యాపెన్స్. ఈ టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ఏ ఆబ్జెక్ట్, దీన్నే మనం ఏమంటాం అంటే కపుల్ అంటాం. ఓకే, దీన్నే కపుల్ అంటాం. స్క్రీన్ షాట్ చేస్తాం. దిస్ ఈజ్ ద డెఫినేషన్. ఇదే నేను సేమ్ డైరెక్షన్ లో అప్లై చేశాను అనుకోండి, ఏం జరుగుతుంది? రొటేషన్ పాసిబిలిటీ కాదు కదా. నెక్స్ట్ చూద్దాం, అది కూడా ఆ కేసు కూడా మనకి ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ లో దాన్ని కూడా మాకు తీసుకున్నారా స్క్రీన్ షాట్? ఓకే. ఇలా చూడమ్మా, మ్యాథమెటికల్ స్పెల్లింగ్స్ గురించి పట్టించుకోవద్దు. మ్యాథమెటికల్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద కపుల్, నేను ఇక్కడ ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను, దాని లెంత్ ఎల్. పివోట్ ఎక్కడైనా చేయొచ్చు కదా, పివోట్ చేశాను. ఓకే, ఇటువైపు ఒక ఫోర్స్, చూడండి ఇలా గీసిన యారో ఇలా గీసిన ఒకటే వెక్టర్ కదా ఫోర్స్. ఈ ఫోర్స్ నుంచి ఇక్కడికి డిస్టెన్స్ ఎక్స్. ఇప్పుడు ఈ డిస్టెన్స్ ఎంత అవుతుందమ్మా? ఎల్ మైనస్ ఎక్స్. ఓకేనా, ఎల్ మైనస్ ఎక్స్. క్లియర్? సో మనకు తెలిసిన విషయమే, లెఫ్ట్ హ్యాండ్ సైడ్ right hand side, left hand side MOF equal to force into x. distances ఎక్కడి నుంచి మెజర్ చేయాలి? r వాల్యూస్ మనం ప్రైవేట్ పాయింట్ నుంచి మెజర్ చేయాలి. f into r, అలాగే క్లాక్ వైజ్ కాబట్టి f into x క్లాక్ వైజ్, fx clock. RHS MOF equal to force into pivot point నుంచి డిస్టెన్స్ ఎంత? ఇది x అయితే మిగిలింది l minus x కదా, f into l minus x. ఓకే, f into l minus x. అది కూడా క్లాక్ వైజ్. రెండు సేమ్
డైరెక్షన్ కాబట్టి ఖచ్చితంగా క్లాక్ వైజ్ లో మనకి రొటేషన్ అయితే వస్తుంది. ఓకే, ఇక్కడ రాస్తాను. టోటల్ MOF ఈక్వల్ టు Fx ప్లస్ F ఇంటూ L మైనస్ X. Fx క్యాన్సిల్ అయిపోయింది. F ఇంటూ L. మనకి ఏం ఫార్ములా వచ్చింది చూడండి. టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే ఏమొచ్చింది చెప్పండి. టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ F ఇంటూ L. ఈ టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ కి మనం ఇప్పుడే ఒక పేరు పెట్టుకున్నాం. రెండు ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద సేమ్ డైరెక్షన్ ఆర్ ఆపోజిట్ డైరెక్షన్. టూ ఈక్వల్ అండ్ ఆపోజిట్ ఫోర్సెస్ అంటే ఆపోజిట్ డైరెక్షన్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్, ఇట్ విల్ రొటేట్స్ అండ్ దిస్ థింగ్ ఈస్ కాల్డ్ కపుల్ కదా. దాన్నే కదా కపుల్ అన్నా. కాబట్టి ఈ టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ని నేను కపుల్ అనొచ్చా లేదా? నాకు ఎంత వచ్చింది చెప్పండి. కపుల్ ఫార్ములా ఏమొచ్చింది? కపుల్ ఈక్వల్ టు F ఇంటూ L. F అంటే ఏదో ఒక ఫోర్స్ కదా, రెండు ఈక్వల్ ఫోర్సెస్. F ఈక్వల్ టు ఫోర్స్, L ఈక్వల్ టు డిస్టెన్స్ బిట్వీన్ ద ఫోర్సెస్. చాలా ఈజీ కదా. ఏముంది చెప్పండి ఇందులో? రెండు ఫోర్సెస్ మధ్య ఎంత డిస్టెన్స్ ఉంది? L. అదే వచ్చింది లాస్ట్ కి. సో వాట్ ఈస్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ వాట్ ఈస్ ద డెఫినేషన్ ఆఫ్ ద కపుల్? When two equal and opposite forces acting on a pivoted object or non-pivoted object, the couple equal to force into distance between the forces. అయిపోయిందా? చాలా ఈజీ కదా. స్క్రీన్ షాట్ తీసుకో. ల్యాగ్ వస్తున్నట్టుంది. చూడండి అమ్మా, ఇక్కడ నేను ఒకటే ఆబ్జెక్ట్ మీద 1 2 3 4 ఫోర్సెస్ అప్లై చేస్తాను. కాబట్టి ప్రతి ఫోర్స్ కూడా ఒక మూమెంట్ ని డెవలప్ చేస్తుంది కదా, ఒక టర్నింగ్ ఎఫెక్ట్ ని డెవలప్ చేస్తుంది. ఇంత కాంప్లికేటెడ్ కూడా వెరీ ఈజీ థింగ్ కదా. అన్ని మూమెంట్ ఆఫ్ ఫోర్సెస్ ని మనం సైన్ కన్వెన్షన్స్ ఇచ్చి అన్ని ఫోర్సెస్ అన్ని మూమెంట్స్ కి మనం క్లాక్ వైజ్ అయితే ప్లస్ క్లాక్ వైజ్ సారీ అన్ని మూమెంట్స్ కి మనం క్లాక్ వైజ్ అయితే నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ పాజిటివ్ సింబల్స్ ఇచ్చి మొత్తం యాడ్ చేస్తే మనకి నెట్ మూమెంట్ అంటే టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ వస్తుంది కదా. మనం ఒకసారి క్యాలిక్యులేట్ చేద్దాం. చూడండి, ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తాను. ఫోర్స్ ఇట్లా అప్లై చేసినా ఓవరాల్ గా టర్నింగ్ ఎఫెక్ట్ వచ్చి మీకు క్లాక్ వైజే వస్తుంది. అవునా? క్లాక్ వైజ్. ఈ ఫోర్సెస్ చూడండి, ఇవి క్లాక్ వైజ్ జనరేట్ చేస్తున్నాయి. అంటే టోటల్ గా ఆబ్జెక్ట్ అయితే ఖచ్చితంగా రొటేట్ అవుతుంది కదా. మరి టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ క్యాలిక్యులేట్ చేయమంటే మనం ఎలా చేస్తాం చెప్పండి. ముందు లెఫ్ట్ హ్యాండ్ సైడ్ చూడండి. లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మూమెంట్స్ చూడండి. 10 న్యూటన్ ఫోర్స్ పివోట్ నుంచి ఎంత డిస్టెన్స్ లో ఉంది? 10 న్యూటన్స్ 10 సెంటీమీటర్స్ డిస్టెన్స్ లో అప్లై అవుతుంది. అవునా? సో 10 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 5 100 ప్లస్ 25 125 క్లాక్ వైజ్ మూమెంట్ మీన్స్ మైనస్ 125. రైట్ హ్యాండ్ సైడ్కి రండి. రైట్ హ్యాండ్ సైడ్ లో మనం చూస్తే ఇది క్లాక్ వైజ్, ఇది క్లాక్ వైజ్. సో ఇక్కడ కూడా 10 ఇంటూ 10 ప్లస్ 5 ఇంటూ 5 125 క్లాక్ వైజ్ మీన్స్ మైనస్ 125 క్లాక్ వైజ్. సో టోటల్ MOF ఈక్వల్ టు మైనస్ 250. నేను ఆల్రెడీ సింబల్ పెడితే మళ్ళీ మనం డైరెక్షన్ చెప్పాల్సి అవసరం. టోటల్ మైనస్ 250 మీన్స్ 250 న్యూటన్ మీటర్ క్లాక్ వైజ్ మూమెంట్. ఓకేనా? అర్థమైందా? ఈ ఎన్ని ఫోర్సెస్ ఉన్నా మనకు అనవసరం. మల్టిప్లై ఆర్ వాల్యూ ఐడెంటిఫై చేయటం, ఫోర్సెస్ తో ఆర్ ఇంటూ ఎఫ్ ఫార్ములా అప్లై చేయటం. కాకపోతే మనం క్లాక్ వైజ్ అయితే నెగిటివ్, యాంటీ క్లాక్ వైజ్ అయితే పాజిటివ్ సింబల్ అసైన్ చేసుకోవాలి. ఓకేనా? క్లియర్? చూడండి, ఇక్కడ రొటేషన్ ఎందుకు వచ్చింది చెప్పండి. నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎందుకు 0 రావట్లేదంటే రెండు కూడా సేమ్ డైరెక్షన్. ఇప్పుడు మనం అసలు విషయంలోకి వద్దాం. ఈ ఫోర్సెస్
ఇప్పుడు ఏవైతే ఇవి రెండు ఆపోజిట్ డైరెక్షన్ లో ఉన్నాయి, ఈ ఫోర్సెస్ రెండు సేమ్ డైరెక్షన్స్ లో ఉంటే ఏం జరుగుతుంది చెప్పండి. జస్ట్ నేను ఫ్లిప్ చేస్తాను డైరెక్షన్స్, మీరే చెప్పండి అమ్మా. చూడండి ఈసారి ఫోర్స్ ఈ క్లాక్కి అవసరం చూపెద్దామా. చూడండి ఇక్కడ ఈ రెండు ఫోర్సెస్ యాంటీ క్లాక్ వైజ్ జనరేట్ చేస్తుంది. చూడండి యాంటీ క్లాక్ వైజ్, కాబట్టి యాంటీ క్లాక్ వైజ్ అంటే యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ 125 ప్లస్ 125. అప్పుడు టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎంత వస్తుంది చెప్పండి. టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ మైనస్ 125 ప్లస్ 125 ఈక్వల్ టు 0. అంటే టర్నింగ్ ఎఫెక్ట్ 0. టర్నింగ్ ఎఫెక్ట్ 0 అంటే ఇంకా ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుందో చెప్పండి. మీరు ఇటు ఇంతే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్తున్నారు, అటు అంతే మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఇస్తున్నారు, రెండు క్యాన్సిల్ అయిపోయాయి. నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0. నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0 అంటే ఆబ్జెక్ట్ కెనాట్ రొటేట్. ఆబ్జెక్ట్ కెనాట్ రొటేట్. ఆబ్జెక్ట్ మీద నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0 ఉందంటే దీన్నే మనం ఏమంటామంటే, ఇప్పుడే మనకు ఒక కొత్త పదం వస్తుంది చూడండి, రొటేషనల్ ఈక్విలిబ్రియం. రొటేషనల్ ఈక్విలిబ్రియం మీన్స్ నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఈక్వల్ టు 0. చాలా చాలా ఇంపార్టెంట్. ఇది న్యూమరికల్స్ గా పనికి వస్తుంది, అలాగే మీకు ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ ని అర్థం చేసుకోవడానికి పనికి వస్తుంది. అయిపోయింది ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ అంటే, మీరు క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ కానీ 0 అయిందంటే ఆబ్జెక్ట్ కెనాట్ రొటేట్. దిస్ ఈజ్ కాల్డ్ ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్. ఓకేనా, దాన్ని డెఫినేషన్ ఫామ్ లో మనం రాసుకుందాం. ముందైతే ఈ న్యూమరికల్ ఒక ఎగ్జాంపుల్ రాసుకోండి, తర్వాత వీటికే కాన్సెప్ట్ కే మనం నెంబర్స్ బదులు సింబల్స్ ఇస్తే అదే ఫార్ములా డెరైవేషన్ అవుతుంది. ఓకేనా, స్క్రీన్ షాట్ తీసుకోండి టక్ టక్. ఇందాక ప్రాబ్లం మనం చూసాం కదా, సమ్ ఆఫ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ అలాగే క్లాక్ వైజ్ మూమెంట్స్ ఎప్పుడైతే 0 అయిపోయిందో ఆబ్జెక్ట్ కి రొటేట్ అవ్వట్లేదు, ఎందుకంటే నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0. So the net moment of force is 0, then the object is in rotational equilibrium. Or if the object is in rotational equilibrium, converse will be true. If the object is in rotational equilibrium, ఆబ్జెక్ట్ కానీ రొటేషనల్ ఈక్విలిబ్రియం లో ఉందంటే ద నెట్ మూమెంట్స్ 0 ఉన్నాయని అర్థం. నెట్ మూమెంట్స్ 0 కాకపోతే రొటేట్ అవుతుంది కదా ఏటో ఒకవైపు, ఎంతో కొంత 1% అన్న మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ఉందనుకోండి, అన్ని క్యాన్సిల్ అయ్యి ఆ డైరెక్షన్ లో రొటేట్ అవ్వాల్సిందే కదా, అదనమాట. రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే 0 రొటేషన్. మీకు ఇక్కడే ఈక్విలిబ్రియం అనే వర్డ్ కూడా అర్థం అవుతుంది చూడండి, మన సిలబస్ లో ఈక్విలిబ్రియం అని కూడా ఇచ్చారు. సో ఈక్విలిబ్రియం ఎన్ని రకాలు ఉంటుంది, రొటేషనల్ ఈక్విలిబ్రియం ఉంటుంది, అలాగే లీనియర్ ఈక్విలిబ్రియం కూడా వస్తుంది, తర్వాత చూద్దాం అవన్నీ. జస్ట్ ప్రిన్సిపల్ ఆఫ్ మూమెంట్స్ అంటే ద నెట్ మూమెంట్స్ ఆఫ్ ఫోర్స్, మూమెంట్ ఆఫ్ ఫోర్స్ ని షార్ట్ ఫామ్ లో మూమెంట్స్ అంటారు. ద నెట్ మూమెంట్స్ ఈ 0, దెన్ ద ఆబ్జెక్ట్ ఈజ్ ఇన్ రొటేషనల్ ఈక్విలిబ్రియం. నెట్ మూమెంట్స్ అంటే ఏం చేస్తున్నాం, మొత్తం టోటల్ మూమెంట్, లేదంటే టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్. టోటల్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ అంటే మనం ఏం చేస్తున్నాం, సమ్ ఆఫ్ క్లాక్ వైజ్ అండ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ ఈ 0, then the object is in rotational equilibrium. ఓకేనా, క్లియరా, ఏముంది ఇందులో అర్థం కాకపోవటం. ఓకే, దీని మీద ఒక న్యూమరికల్ సాల్వ్ చేద్దాం, మనకి ఇంకా ఈజీగా అర్థం అవుతుంది. ఓకేనా, త్వరగా స్క్రీన్ షాట్ తీసుకుందాం. ఇక్కడ ప్రాబ్లం చూడండి అమ్మా, క్వశ్చన్ ఏమి ఇచ్చాడు, మీటర్ స్కేల్ అంటే ఎన్ని సెంటీమీటర్స్ ఉంటుంది, మీటర్ చెప్పండి, 100 సెంటీమీటర్స్. అది అంటే మనకి డైరెక్ట్ గా చెప్పడం అనమాట. మీటర్ స్కేల్ ఆఫ్ మాస్ 10 kg ఈజ్ పైవోటెడ్ ఎట్ 40 సెంటీమీటర్. అంటే 40 సెంటీమీటర్ డిస్టెన్స్ లో, అంటే ఈ డిస్టెన్స్ 40 సెంటీమీటర్స్ అనమాట. ఈ ఎండ్ నుంచి 40 సెంటీమీటర్ డిస్టెన్స్ లో దీన్ని పివోట్ చేశాడు. ఓకే,
నెక్స్ట్, how much mass should be attached at 20 centimeter so that the scale should not rotate? Scale should not rotate అంటే ఏం అడుగుతున్నాడు చెప్పండి. స్కేల్ షుడ్ నాట్ రొటేట్ అంటే అది రొటేషనల్ ఈక్విలిబ్రియం. అర్థమవుతుందా? రొటేషనల్ ఈక్విలిబ్రియం అని ఆడు మెన్షన్ చేస్తున్నాడు మనకి. రొటేషనల్ ఈక్విలిబ్రియం అంటే నెట్ MOF ఈక్వల్ టు 0 అంటే క్లాక్ వైజ్ మూమెంట్స్ ప్లస్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్స్ షుడ్ బి 0. క్లియర్? అలాగే ఇక్కడ మీకు ఒక ఇంపార్టెంట్ పాయింట్ చెప్తా చూడండి. ఈ స్కేల్ మాస్ 10 kg అంటున్నాడు. స్కేల్ వచ్చి మీటర్ స్కేల్. ఒక ఆబ్జెక్ట్ మాస్ ఇప్పుడు కూడా దాని ఫిజిక్స్ మామూలుగా ఆబ్జెక్ట్ మాస్ అంతా స్ప్రెడ్ అయి ఉంటుంది మనందరికీ తెలుసు. కానీ ఫిజిక్స్ లో ఏం చెప్తారంటే ఆబ్జెక్ట్ మాస్ ఎప్పుడు కూడా దాని సెంటర్ దగ్గర ఉన్నట్లుగా మనం ఫీల్ అవ్వాలి. అంటే ఈ ఆబ్జెక్ట్ మాస్ ఏదైతే ఉందో స్కేల్ మాస్ 10 kg ఎక్కడ ఉంటుంది చెప్పండి? అది ఎక్కడ యాక్ట్ అవుతుంది? కరెక్ట్ గా 50 సెంటీమీటర్స్ మిడ్ పాయింట్ దగ్గర యాక్ట్ అవుతుంది. ఎంత వెయిట్ యాక్ట్ అవుతుంది చెప్పండి? 10 kg ఇంటూ మనందరికి తెలుసు వాట్ ఈస్ ద ఫార్ములా. వెయిట్ మీరు ఇక్కడ పెట్టారంటే వెయిట్ ఇక్కడ యాక్ట్ అవుతుందంటే వెయిట్ ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. వెయిట్ ఫోర్స్ 10 kg ఫోర్స్ యాక్ట్ అవుతుంది. మళ్ళీ జీ ఏదైనా రాయద్దు, అవసరం లేదు, కాంప్లికేట్ అయిపోతుంది. 10 kg ఫోర్స్. మరి ఇంకా నెక్స్ట్ ఏం చెప్తున్నాడు చెప్పండి? మీరు చెప్పండి. స్కేల్ ఇటు పివోట్ చేశారు, బరువు అంతా ఇటు ఉంది. ఈ స్కేల్ ఎటు రొటేట్ అవుతుంది చెప్పండి? ఈ స్కేల్ వెయిట్ ఏదైతే ఉందో అది ఏ మూమెంట్ ని క్రియేట్ చేస్తుంది చెప్పండి? రైట్ హ్యాండ్ సైడ్ ఉంది కాబట్టి ఇది క్లాక్ వైజ్ మూమెంట్ ని ఇది జనరేట్ చేస్తుంది. క్లాక్ వైజ్ మూమెంట్. క్లియర్? సో దీనికి మైనస్ సింబల్ వస్తుంది. అర్థమవుతుందా? స్కేల్ ఇటువైపు ఫిక్స్ చేశానమ్మా. స్కేల్ ఇటువైపు చూడండి. ఇప్పుడు నేను ఇది తీసుకున్నాను, దీన్ని నేను ఇటు పివోట్ చేశాను. ఈ డస్టర్ ఏదైతే ఉందో దాని మాస్ అంతా ఎక్కడ ఉంటుంది? మిడ్ పాయింట్ లో ఉంటుంది. అందుకే చూడండి రొటేట్ అవుతుంది. అవునా? చెప్పండి, మీరు చెప్పండి. మిడ్ పాయింట్ లో దాని మాస్ యాక్ట్ అవుతుంది. అందుకే చూడండి వదిలేస్తే రొటేట్ అవుతుంది. నేను పివోట్ చేసినా కూడా ఆబ్జెక్ట్ రొటేట్ అవుతుంది. మరి ఈ రొటేషన్ నేను ఆపాలనుకోండి, నేను ఎటువైపు ఈ రొటేషన్ నేను ఆపాలనుకోండి, ఎటువైపు నేను వెయిట్ అటాచ్ చేయాలి? ఆపోజిట్ సైడ్. అప్పుడే కదా రొటేషన్ ఆగిపోయేది. కాబట్టి మీకు మొమెంట్ ఆఫ్ ఫోర్స్ ఎటువైపు జనరేట్ అవుతుంది? రైట్ హ్యాండ్ సైడ్. కాబట్టి మీరు వెయిట్ ని ఎటువైపు అటాచ్ చేయాలి చెప్పండి? లెఫ్ట్ హ్యాండ్ సైడ్. పాయింట్ అర్థం అవుతుందా? సో 40 సెంటీమీటర్స్ దగ్గర పివోట్ చేశాడు. అలాగే ఇక్కడ మీకు 2 ఇంపార్టెంట్ పాయింట్స్ చెప్పాలి. పక్కన రాస్తాను చూడండి. మాస్ ఆఫ్ ద స్కేల్ acts at center, that is midpoint. Very important point రెండోది ఏంటంటే R should be measured, R value, R గ్రీన్ తో రాస్తాను హైలైట్. R should measure from pivot point ఓన్లీ కదా. మన మొమెంట్ ఆఫ్ ఫోర్స్ లో ఆర్ వాల్యూ ఎక్కడి నుంచి క్యాలిక్యులేట్ చేస్తాం? పైవోట్ పాయింట్ నుంచి, సెంటర్ నుంచి కాదు. ఓకే. సో ఇప్పుడు ఈ స్కేల్ వల్ల మనకి రైట్ హ్యాండ్ సైడ్ RHS ఎంత MOF జనరేట్ అవుతుంది చూడండి. MOF ఈక్వల్ టు మనకి ఫార్ములా ఏంటి చెప్పండి? R ఇంటూ F. R వాల్యూ ఎంత ఉంది చెప్పండి? పివోట్ పాయింట్ నుంచి ఫోర్స్ ఎంత డిస్టెన్స్ యాక్ట్ అవుతుంది? వెరీ ఇంపార్టెంట్, 10 సెంటీమీటర్స్. చూడండి, మనం ఫోర్స్ యాక్ట్ అయ్యే లైన్ ఆఫ్ యాక్షన్ ఫోర్స్ దేని వల్ల వచ్చింది? వెయిట్ వల్ల వచ్చింది. వెయిట్ ఎక్కడుంది? మిడ్ పాయింట్ దగ్గర ఉంది వెయిట్ ఫోర్స్. కాబట్టి పివోట్ నుంచి ఇక్కడ ఉన్న డిస్టెన్స్ ఎంత చెప్పండి? 10 సెంటీమీటర్స్. సో మనం ఏం రాసుకోవాలి చెప్పండి? 10 ఇంటూ 10 kg
ఫోర్స్. ఓవరాల్ గా మనకి 100 kg ఫోర్స్ క్లాక్ వైజ్. డైరెక్ట్ గా సైన్ అటాచ్ చేసేయండి, క్లాక్ వైజ్ తీసేసి -100. ఇప్పుడు క్వశ్చన్ ఏం అడుగుతున్నాడు, ఆబ్జెక్ట్ ఇప్పుడు మనకి ఈ వెయిట్ వల్ల ఎటువైపు మొమెంట్ జనరేట్ అవుతుంది మీకు, ఇటువైపు, అది కూడా క్లాక్ వైజ్ డైరెక్షన్. దీన్ని క్యాన్సిల్ చేయాలంటే నేను వెయిట్ ని ఎట్లా అటాచ్ చేయాలి చెప్పండి, పివోట్ కి ఇటు అటాచ్ చేయాలి, అవునా? అంత ఈజీ కదా, ఏముంది, కామన్ సెన్స్, ఇటు అటాచ్ చేయాలి. సో కాబట్టి నేనేం చేస్తున్నానంటే ఇప్పుడు ఇటువైపు అటాచ్ చేయాలి, పివోట్ వచ్చి 40 సెంటీమీటర్ డిస్టెన్స్, ఈ ఎండ్ నుంచి 40 సెంటీమీటర్ డిస్టెన్స్ ఇటు అటాచ్ చేయాలి. అక్కడే అటాచ్ చేయమని వాడు మనకు చెప్తున్నాడు, 20 సెంటీమీటర్స్ దగ్గర అటాచ్ చేయమన్నాడు. 20 సెంటీమీటర్స్ అంటే ఎక్కడి నుంచి 20 సెంటీమీటర్స్ అంటే ఎండ్ నుంచి 20 సెంటీమీటర్స్, అంటే ఇటు నుంచి 20 సెంటీమీటర్స్ దగ్గర అటాచ్ చేయమన్నాడు. కరెక్ట్ గా ఈ పార్టీలో ఈ పాయింట్ 40 సెంటీమీటర్స్, 20 సెంటీమీటర్స్ దగ్గర ఆబ్జెక్ట్ ని ఎంత వెయిటో తెలియదు, 20 సెంటీమీటర్స్ దగ్గర అటాచ్ చేయమంటారు. ఎక్స్ట్రీమ్ నుంచి 20 సెంటీమీటర్ ఫ్రమ్ ద ఓకే, 20 సెంటీమీటర్స్ ఈ డిస్టెన్స్. మరి ఇటువైపు ఇప్పుడు మనకి చక్కగా RHS సైడ్ క్లాక్ వైజ్ మొమెంటం జనరేట్ అయింది కదా, ఇటు కూడా మనం క్లాక్ వైజ్ మూమెంట్ జనరేట్ చేసాం అనుకోండి, ఖచ్చితంగా రెండు క్యాన్సిల్ అయ్యి మనకి నెట్ మూమెంట్ ఆఫ్ ఫోర్స్ 0 వచ్చే ఛాన్స్ ఉంది. ఓకే, సో వాట్ ఈస్ ద డిస్టెన్స్? డిస్టెన్సెస్ షుడ్ బి మెజర్ ఫ్రమ్ పైవోట్ పాయింట్ ఉంది. సో ఈ డిస్టెన్స్ ఇక్కడ నుంచి ఇక్కడ టోటల్ 40 × 28, ఈ డిస్టెన్స్ ఎంత ఉంటుందమ్మా, 20 సెంటీమీటర్స్. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ MOF ఈక్వల్ టు R into F 20 into ఎంతో మనకు తెలియదు కదా, 20 into ఎన్ని కేజీలో మనకు తెలియదు, అవునా? 20 తెలియదు కాబట్టి X కేజీ అనుకోండి, X కేజీ ఫోర్స్, X కేజీ ఫోర్స్. ఇది మైనస్ అయితే ఇది క్యాన్సిల్ అవ్వాలంటే ఇది ప్లస్ అవ్వాలి. అలాగే ఇది ఏ మొమెంటం క్రియేట్ చేస్తుంది చెప్పండి, అది క్లాక్ వైజ్ అయితే ఇది యాంటీ క్లాక్ వైజ్ అవుతుంది, అప్పుడు రెండు క్యాన్సిల్ అయ్యే ఛాన్స్ ఉంది. సో ఇది యాంటీ క్లాక్ వైజ్. నేను ఎందుకు మర్చిపోయి ఎక్కడో రెండు క్లాక్ వైజ్ అన్నట్టున్నాను, పట్టించుకోవద్దు, పొరపాటున ఫ్లోలో వచ్చి ఉంటుంది. ఒకటి క్లాక్ వైజ్ అయితే రెండోది యాంటీ క్లాక్ వైజ్ అయితేనే కదా సింబల్స్ చేంజ్ అయ్యి క్యాన్సిల్ అయ్యేది. 20x యాంటీ క్లాక్ వైజ్ మీన్స్ ప్లస్. Here he has given one condition, right? It should not rotate. It should not rotate means total MOF equal to 0. So 20x kgf 20x 20x plus 100 equal to 0, x equal to minus 100 by 25 kg. క్లియర్? సో ఇటువైపు కానీ మీరు 5 kg ఆబ్జెక్ట్ ని కానీ అటాచ్ చేస్తే 5 × 20 100, 10 × 10 100. ఓవరాల్ గా మనం 5 kg ఆబ్జెక్ట్ ని అటాచ్ చేస్తే ఈ స్కేల్ అటు ఇటు రొటేట్ అవ్వకుండా ఈక్విలిబ్రియం ఉంటుంది. ఈ ఒక్క ప్రాబ్లంలోనే నేను మొత్తం ఎంటైర్ కాన్సెప్ట్ కవర్ చేయడం జరిగింది. మళ్ళీ ఒకసారి చూడండి, స్కేల్ పివోట్ ఇక్కడ అయింది, దాని బరువు అంతా ఇటువైపు ఉంది, అదేమో క్లాక్ వైజ్ మూమెంట్ జనరేట్ చేస్తుంది.
మరి ఇటువైపు రొటేట్ అవుతుందంటే ఆ రొటేషన్ స్టాప్ చేయాలంటే మనం ఇటువైపు మాస్ని అటాచ్ చేసి ఇటు యాంటీ క్లాక్ వైజ్ మొమెంటమ్ ని జనరేట్ చేస్తే ఆ రెండు క్యాన్సిల్ అయ్యి ఆబ్జెక్ట్ రొటేషన్. ఓకే, 5 kg ఉంటే 5 kg గ్రావిటీ వల్ల 5 kg ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. ఇక్కడేమో 10 kg ఉండటం వల్ల 10 kg ఫోర్స్ కిందకి యాక్ట్ అవుతుంది. సో 20 into x kg ఫోర్స్ ఈక్వల్ టు టోటల్ గా 20x kg ఫోర్స్ ప్లస్ 100 kgf ఈక్వల్ టు మస్ట్ బి 0. సో టోటల్ గా మనకి 5 kg వచ్చింది. ఓకే, ఓ పని చేద్దాం మనం. అసలు యాక్చువల్ గా నెట్ మూమెంట్స్ 0 అవ్వాలి, క్లాక్ వైజ్ యాంటీ క్లాక్ వైజ్ మూమెంట్ 0 అవ్వాలి. కాబట్టి మీరు సింబల్స్ లేకుండా చేస్తేనే బెటర్, ఎందుకంటే సింబల్స్ ఆటోమేటిక్ గా అటాచ్ అయ్యి క్యాన్సిల్ అవుతుంది కదా. సింపుల్ ఏం లేదు, పివోట్ మీరు రెండు పాయింట్లు గుర్తుపెట్టుకోవాలి. ఆర్ షుడ్ మెజర్ ఫ్రమ్ పివోట్ పాయింట్ ఓన్లీ, మాస్ ఆఫ్ ద స్కేల్ షుడ్ యాక్ట్ ఎట్ సెంటర్. ఓకే, క్లియర్. స్క్రీన్ షాట్ తీసుకోండి, ప్రాక్టీస్ చేసుకోండి.